కానీ 7 గంటలకు ప్రార్థన టయానికి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. వాళ్ళు 7 గంటలకు టీవీల దగ్గర బజార్లలో రోడ్ల మీద ఉంటారు. ఇదేనా వివేకము? అవునా కదా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, చూసావా? నువ్వు పని చేశాను, సాయంత్రం 5 గంటల దాకా పని చేశాను, 7 గంటల దాకా పని చేశాను, నాకు ఓపిక లేదు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా, ఆ టీవీ చూసుకుంటా, సెల్లు చూసుకుంటా, టైం అంతా దాని దగ్గర వేస్ట్ చేసుకుంటే, మనకు ఆ బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకు పొద్దుగూలు పని చేసుకొని ఒకడు రోడ్ల మీద కాసేపు అటు తిరిగి వద్దాం అనుకొని పోయేవాడు, ఒకడు కాసేపు సినిమాకి వెళ్ళొద్దాం అనుకునేవాడు, కొంతమంది ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వద్దాం, పగలంతా పని చేసి వచ్చినా నేను వెళ్ళేవాళ్ళు ఇంకొక వ్యక్తి. మరి నువ్వు నేను ఎక్కడ ఉండాలి? ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రార్థన ఉంది. సో టైం 7 అయింది, పని నుంచి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇంక ఇప్పుడు ఆలస్యం చేయొచ్చా? నువ్వు వివేకం కలిగినటువంటి వ్యక్తి అయితే, దేవుని జ్ఞానాత్మ నీలో ఉండుంటే నువ్వేం చేయాలి? వెంటనే త్వరగా మందిరానికి వచ్చేసేయాలి. మిగతాయి పక్కన పెట్టేసేయాలా? పనులు ఉంటాయి, మళ్ళా వెళ్ళి చేసుకుందాం. పనికి పోయొచ్చాను కదా, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఇవన్నీ చేసుకునేసరికి ఆలస్యం అయిపోద్ది. ఈరోజు ఏమి వెళ్ళాను అనుకోని నువ్వు ఆ పనులతో నువ్వు నిలబడిపోయావు అనుకోండి, దేవుని ఆత్మ జ్ఞానాత్మను నీకు అనుగ్రహించినట్లు కాదు, వివేకాన్ని నీకు ఇచ్చినట్లు కాదు. వివేకం ఉంటే నువ్వేం చేస్తావు? వెంటనే ప్రభు సన్నిధి మందిరానికి వెళ్ళాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రభుని స్తుతించాలి. ఇది చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు వచ్చే ఎలా మరి భక్తి జీవితాన్ని బలపరచుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రభుకు నమ్మకంగా ఉండాలి, ప్రభు ఎదుట నిలబడాలి. లేదు ఇక్కడ ఉండిపోతే ఈ సమయంలో అనవసరమైనటువంటి శోధనలు ఉంటాయి, లేనిపోయింది వాళ్ళు వచ్చి ఒక మాట, వీళ్ళు వచ్చి ఒక మాట మాట్లాడుతుంటారు. వీళ్ళతో కలిసి సమయం ఎంత వృధా చేసుకునేదానికంటే ఏం చేయాలంట? దేవుని సన్నిధికి వెళ్ళి కాసేపు దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధిస్తే, ఆయన వాక్యం వినటం ద్వారా, లేక పాట పాడడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మన మనస్సు నెమ్మదిగా ఉండిపోతుంది. ఆమేన్.